బ్రేజింగ్ శుభ్రంగా చేస్తే మనం అసలు లీక్ టెస్ట్ చేయక్కర్లేదండి, చూస్తేనే తెలిసిపోద్ది మనకి. మనం సరిగ్గా చేయకపోతేనే అటు ఇటుగా మనం అనుమానాస్పదంగా ఉంటే చాలా ఇబ్బంది మనకి. వర్క్ బాగా వచ్చిద్ది కానీ ప్రయోజనం ఉండదన్నమాట. ఏంటంటే ఇంత బాగా చేస్తారు వాళ్ళు వాళ్ళు మెల్లగా మెల్లగా. అది తీసేసేయండి, అది అవన్నీ తీసేయండి. ఇక్కడ చిన్న మొక్కలు ఉన్నాయి, తీయండి, కాళ్ళు కూర్చుపోతాయి. ఇక్కడ పడేసేయండి, అటు పడేసి అట్లా. మోస్ట్ మీకు ఆయిల్ చేంజ్ చేయడం అర్థమైంది కదండి, అందరికి అర్థమైందిగా. నెక్స్ట్ మనకి ఇక రెండు రెండు పనులు చేయాలి. మన సిటీసీ క్లీనింగ్ ఒకటి ఉంది. సిటీసీ క్లీనింగ్ ఎప్పుడు చేస్తామంటే ఇన్నర్ కండెన్సర్ ఒక్కోసారి బ్లాక్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు బయట ఇది ఉంది కదా గ్రిల్, ఇది అవుటర్ కండెన్సర్ అనమాట. ఏంటి, అలాగే ఇన్నర్ కండెన్సర్ ఉంటుంది. ఇన్నర్ కండెన్సర్ బ్లాక్ అయిపోయినప్పుడు మనం దాన్ని హోల్స్ లీక్ లేదనుకోండి, లీక్ లేనప్పుడు చోక్ అయిపోవడాలు అలాంటివి జరిగినప్పుడు మనం సిటీసీ ఆయిల్తో క్లీన్ చేస్తాం. అర్థమైందండి. బయట కండెన్సర్ అయితే ఏం చేస్తాం, మ్యాక్సిమం తీసేసి వేసేస్తాం. ఏదైనా బాగా పాత అయిపోయిందంటే మనం కూడా ఏంటి, కొత్తది అయితే కొద్దిగా డబ్బులు వస్తాయి కదా, క్లీన్ చేస్తే పెద్ద రావని మనం అది 6 లైన్స్ 8 లైన్స్ 10 12 14 లైన్స్ వరకు కూడా మనం తీసి మార్చేసేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇన్నర్ వచ్చింది అనుకోండి, ఇన్నర్ వస్తే కనుక మనకి ఆ లోపల దొరదాగా మనం పాడు చేయకూడదని చెప్పి ఏం చేస్తామంటే సిటీసీ క్లీనింగ్ అంటే ఇదిగోండి, ఇది సిటీసీ అంటే మనకి ఒక వైట్ పెట్రోల్ లాగా ఇది ఎమ్మటనే ఎలాబరేట్ అయిపోద్ది. ఇంచుమించుగా వైట్ పెట్రోల్ లాంటిది అనమాట. ఇది మండుద్ది. ఏంటి, ఇది క్లీన్ చేసేటప్పుడు ఫ్లేమబుల్ వస్తువులు మండే అలాంటి పక్కన ఉంచుకోకూడదు అనమాట. ఎందుకంటే గబుక్కుని దేని మీద అయినా ఈ ఆయిల్ మనం క్లీన్ చేసేటప్పుడే ఏ వస్తువుల మీద పడకుండా క్లాత్ అడ్డం పెట్టి క్లీన్ చేసుకోవాలి. ఏంటి, దానికి మనం ఏం చేస్తాం, కండెన్సర్కి ఇటువరకు మేమేం చేసేవాళ్ళం, కండెన్సర్ క్లీన్ చేయాలంటే దానికి పిన్వాల్ వేసి ఆ పిన్వాల్ నుంచి ఈ సిటీసీని పంపించి ఫ్లష్ అవుట్లు కొట్టేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే ఈ మధ్యకాలంలో ఒక 5 ఇయర్స్ అంటే ఒక 5-6 సంవత్సరాల నుంచి మీకైతే కప్లర్స్ వచ్చేసినాయి. ఏంటి, కప్లర్స్ అనేవి రావడం జరిగిందనమాట. మీకు ఆ కప్లర్లతోనే మనం అయితే ఇప్పుడు వాటిని సిటీసీ క్లీనింగ్ అనేది చేసేస్తున్నాం అనమాట. కప్లర్ ఈజీగా మనకి ఆ కప్లర్స్ అనేవి వచ్చాయి. ఏంటి, ఇదిగోండి మనకి ఈ రకంగా, ఇదిగోండి ఈ టైపు మనకు కప్లర్స్ ఉంటాయి అనమాట. ఏంటి అంటే కండెన్సర్ ఉంది కదండి, 3/16 1/4 దేనికైనా 3/16 3/16 1/4 1/4 కప్లర్లు ఈ రకంగా వచ్చాయి అనమాట. పిన్వాలు బ్రేజింగ్ చేసి వేసుకుని మళ్ళీ తీసేసేవాళ్ళం ఇటువరకు. ఇప్పుడు అదేమీ లేకుండా ఇది డైరెక్ట్గా మనం కండెన్సర్కి వేసేసి డైరెక్ట్గా మనం దీంతో ఫ్లష్ అవుట్లు కొట్టి సింపుల్గా సిటీసీ క్లీన్ చేసి తర్వాత మనం కంప్రెషర్కి ఆ డిశ్చార్జ్ పైపు కనెక్ట్ చేసేస్తున్నాం ఓకే అయిపోగానే. ఏంటి, ఇలా మనం కప్లర్స్ మనకైతే ఇక్కడ దొరకవండి, ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి. మీకు ఇది నేను సైట్ పెడతా, అమెజాన్లో దొరుకుతాయి. మీరు ఆర్డర్ పెట్టుకుంటే వచ్చేస్తాయి అనమాట కప్లర్స్. ఇదిగోండి మనకి ఈ పైపుని ఎలా ఎక్కించుకోవాలి ఏంటి అనేది చూద్దాం తర్వాత. మనం గ్యాస్ అయితే దీంట్లో ఉన్న గ్యాస్ చూశారు కదా, మనకి 134 ఉంది. ఏంటి, దాన్ని తీసేసి మనం
ఎప్పుడైనా సరే గ్యాస్ రీఫిల్ చేయాలి అనుకుంటే మనం దాన్ని వ్యాక్యూమ్ చేసుకోవాలి. లీక్ టెస్ట్ చేయాలంటే ప్రెజర్ పెట్టుకోవాలి. లీక్ టెస్టులు చేయడానికి ప్రెజర్ పెట్టాలి. మనం గ్యాస్ ఛార్జింగ్ చేయాలంటే వ్యాక్యూమ్ చేసుకోవాలి. ఈ రెండు పనులు లీక్ టెస్ట్కి ఏమో ప్రెజర్ పెట్టి చెక్ చేస్తాం. గ్యాస్ ఛార్జింగ్ చేయాలంటే వ్యాక్యూమ్ అంటే లోపల ఉన్న ఎయిర్ మొత్తం తీసేసి గ్యాస్ ఛార్జింగ్ చేసుకుంటాం. మనం ముందు సిటీసీ క్లీనింగ్ చూసేద్దాం. అది చూసేస్తే మనం తర్వాత గ్యాస్ ఛార్జింగ్ చేసేసేయచ్చు. అది ఇటు తిప్పండి, ఆ రెఫ్రిజరేటర్ వెనక్కి తిప్పేసి అంతే. దానికి ఈ కుర్చీ అట్టేసి ముందుకే ఉంచండి, కొద్దిగా ముందుకే ఉంచు. చాలు అలా ఉంచు. మనం ఇదిగోండి మనం సిటీసీ క్లీన్ చేయడానికి మనం ఇదిగోండి ఇప్పుడు సపోజ్ ఇలా మనకి రెఫ్రిజరేటర్ అయితే ఈ రకంగా ఉంది. ఈ రెఫ్రిజరేటర్లో మనం సపోజ్ ఈ కండెన్సర్ ఇన్నర్ కండెన్సర్ ఇవ్వండి. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది లోపల ఇన్నర్ కండెన్సర్ తీసేసి బయట నుంచి అవుటర్ కండెన్సర్ వేసాం. లోపలది లీక్ అయిపోయిందని వేసినట్టున్నారు. అలాగే ఇప్పుడు ఇన్నర్ అయినా అవుటర్ అయినా ఏ కండెన్సర్ అయినా మనం లీక్ సపోజ్ మనం ఈ దీంట్లో బాగా బ్లాక్ అయిపోయింది, చోక్ అయిపోయింది, దాన్ని చెయ్యాలి అనుకోండి. చెయ్యాలంటే ఏం చేస్తాం మనం, ఈ కండెన్సర్ ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ఇక్కడ బ్రేజింగ్ చేసి ఉంది కదా, ఈ కండెన్సర్ని మనం క్లీన్ చేయాలి. ఏంటి ఈ కండెన్సర్ని క్లీన్ చేయాలంటే ఏం చేస్తాం, ఇక్కడ తీసేయాలి ఫస్ట్, అంతే కదా. ఇక్కడ మనం ఫిల్టర్ దగ్గర ఓపెన్ చేసేయాలి. ఓపెన్ చేసి అలాగే మనం ఇదిగోండి ఇక్కడ జాయింట్ దగ్గర ఇక్కడ కానీ ఎక్కడైనా కానీ మొత్తం కండెన్సర్ని ఓపెన్ చేసేయాలి. కంప్రెషర్తో పాటు మనం క్లీన్ చేయకూడదు, ఎందుకంటే సిటీసీ వెళ్ళకూడదు కంప్రెషర్లో. ఓన్లీ ఈ వస్తువుని మాత్రమే, ఈ వస్తువుని చేయొచ్చు. అలాగే మనకి ఛాంబర్లో మన ఛాంబర్ పైపులో బ్లాక్ అయిపోయినా లేకపోతే ఛాంబర్లోంచి కూడా టోటల్ క్లీన్ చేయొచ్చు. ఎక్కడి వరకు, క్యాపిలరీ ఎండ్ వరకు అనమాట. కాకపోతే మనం పెద్దగా ఛాంబర్ని క్లీన్ చేయం, తీసి పడేసి కొత్తది వేసేస్తూ ఉంటాం. ఛాంబర్లు అవి పెద్దగా చేయం, క్యాపిలరీ కూడా తీసేసేస్తాం. ఏమన్నా సింపుల్గా అయిపోయింది కదా. ఎటు వచ్చి ఇన్నర్ కండెన్సర్ అప్పుడే చేస్తాం ఎక్కువ. కొంతమంది అవుటర్ కండెన్సర్లో కూడా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మనం చెయ్యం, మామూలుగా అయితే చేసుకోవచ్చు. ఏదైనా కండెన్సర్ అనేది ఎక్కువగా మనం అయితే ఇది చేస్తామండి. ఇదిగోండి మనం ఇప్పుడు ఈ కండెన్సర్ మనం ఊరికి ఎంటీది ఇలా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేస్తాం అనుకోండి, ఇక్కడ ఈ జాయింట్ తీస్తాం, ఆ జాయింటే ఇదిగో ఇది అనుకోండి. ఇప్పుడు కండెన్సర్ ఇదిగో ఇలా వచ్చి మొత్తం ఇలా తిరిగి ఇక్కడికి వచ్చింది కదా. దీనికి ఏం వేస్తాం, ఇది కంప్రెషర్కి వేసాం, దీనికి ఫిల్టర్ వేస్తాం, అంతే కదా. ఫిల్టర్ దగ్గర ఓపెన్ చేసేస్తాం అనమాట. ఫిల్టర్ దగ్గర ఇదిగో ఇక్కడ ఓపెన్ చేయాలని చెప్పే కదా, ఓపెన్ చేసేస్తాం. ఇప్పుడు దీంట్లో ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేయాలి. లోపల బ్లాక్ అయిపోయింది అనమాట, చోక్ అయిపోయింది. చోక్ అయిపోయింది, బయటకు వచ్చేసేయాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇటువరకు చెప్పే కదా, దీన్ని ఫిల్టర్ వేసేసి ఫిల్టర్ నుంచి మనం సిటీసీ ఎక్కించేవాళ్ళం. ఎక్కించి ఇక్కడ నుంచి ఫ్లష్ అవుట్లు కొట్టి మొత్తం క్లీన్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇవి వచ్చాయి కదా, ఇలాంటివి మనకి కప్లర్స్ అనేవి వచ్చేసి. అందుకనే ఈ కప్లర్లు వచ్చిన తర్వాత మనకి ఆ ప్రాబ్లం అంత ఇబ్బంది లేకుండా ఇదిగోండి ఇక్కడ మనకైతే ఇలా రబ్బర్ బుష్ ఉంది కదా లోపల, మనకి ఇదిగోండి ఈ బుష్ కూర్చుంటుంది అనమాట. ఇక ఇలా ఏలు పెట్టి ఇదిగోండి మనం దీంట్లో ఇలా ఎక్కిస్తాం అనమాట. ఇక ఇలా ఎక్కిచ్చేసాం కదా, ఇటు వచ్చేసింది కదా. వచ్చిన తర్వాత మనకేంటి ఇదిగోండి దీన్ని మనం అయితే ఇక బీచ్ చేసుకుంటాం. ఇక ఇలా మనం బీచ్కుంటే ఏమవుద్ది, మన టైట్ అయిపోద్ది అనమాట. అది ఇలా టైట్గా ఉంది కదా రబ్బర్లో. ఇది మామూలుగా మనకి ఇంకా కొద్దిగా కనుక టైట్ పూర్తిగా అవ్వకపోతే మనం కొద్దిగా గట్టిగా పట్టుకుని ఇక ఇలా టైట్ ఎక్కించుకుంటాం అనమాట. రబ్బర్లో ఉంటుంది అనమాట, కొద్దిగా బాగా టైట్ అయిపోద్ది, రబ్బర్లో ఉంటుంది, బయటికి ఎగిరిపోకుండా కాస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా ఎక్కించుకున్నాం, ఇది ఇన్ను, ఇది అవుట్, ఇది ఫిల్టర్ దగ్గరది కదా. ఈ లోపలికి సిటీసీ కొద్దిగా ఎక్కించి క్లీన్ చేసుకోవాలన్నమాట. ఈ లోపల కొద్ది సిటీసీ అక్కడ ఖాళీ బాటిల్ ఉంటుంది చూడండి, వెనకాల ఉంటుంది. ఇది మనం ఇదిగోండి ఒక్కసారి సిటీసీ ఇలా డబ్బా పెట్టి ఎక్కించుకోకూడదు అనమాట. ఎక్కితే ఏమవుద్ది, ఒకసారి మొత్తం లాగేసుకుంటుంది అనమాట. అలా లాక్కోకుండా మనం ఇలా ఖాళీ డబ్బా ఒకటి పెట్టుకుని కొంచెం ఎక్కించుకోవాలన్నమాట. అర్థమైందా, కొంచెం ఎక్కించుకుని తీయండి, మూత తీయండి. పంపు అందుకోండి నాగేంద్ర గారు, పంపు మొత్తం గేజ్, ఛార్జింగ్ లైన్, ఈ బాక్స్ పెట్టండి.
ట్రిప్ అయిందా? దీంట్లో కొద్దిగా కొద్దిగా చాలు, కొద్దిగా చాలు. మనకైతే ఇదిగోండి ఇలా కొద్దిగా తీసుకోవాలండి, కొంచెం కొంచెం తీసుకుని మనమైతే దాన్ని ఆ లోపల ఉన్న కండెన్సర్ని క్లీన్ చేసుకోవాలన్నమాట. ఆ క్లీన్ చేసుకుంటే ఇదిగోండి మనకి ఇలా మనం వ్యాక్యూమ్ పంపు ప్రెజర్తో అనమాట, ప్రెజర్ ముందేం చేస్తామంటే వ్యాక్యూమ్ లాగా వ్యాక్యూమ్ చేస్తాం. చెప్పే కదా -30 రావాలని గేజ్ అది. ఇప్పుడు -30 రావాలని చెప్పే కదా, మనం దీంట్లో కూడా ఏంటి అదే ఫార్ములా ఉపయోగిస్తాం అనమాట. ఎలా? ఇదిగోండి ఇది వస్తువుకి పెట్టేది, ఇది వస్తువుకి పెట్టేది, అంతే కదా. వస్తువు కంటే ఈ పైప్ దేనికి పెట్టాలి?